ఆక్స్ఫర్డ్లలో కేంబ్రిడ్జ్లలోనే చదివచ్చారు కదా. ఎందుకు మీరు భారత ఆర్థిక వ్యవస్థని ఒక ట్రాక్ మీద పెట్టలేకపోయినరు? 2G స్పెక్ట్రమ్ అంటే కుంభకోణం, బొగ్గు అంటే కుంభకోణం, క్రీడలు ఆడిపించమంటే కుంభకోణం, రోడ్లు వేయమంటే కుంభకోణం, ఇండ్లు కట్టమంటే ఆదర్శ కుంభకోణం. ఏమి చేయమన్నా కుంభకోణాలు చేసిన స్థితి నుంచి, ఏ పేపర్ తీసినా కుంభకోణాల పరిస్థితి నుంచి, ఒక మౌన ముని అని చెప్పి ఈ దేశ ప్రధానిని వాషింగ్టన్ DC లాంటి పేపర్లు, వాషింగ్టన్ పోస్ట్ లాంటి పేపర్లు అవమానపరిచిన స్థితి నుంచి ఇలా మోడీ గారు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా, కొన్ని దేశాల అధ్యక్షులు అయితే సాష్టాంగ దండం పెడతా ఉన్నారు. ఇదంతా ఉత్తగానే జరగలేదు కదా మహేందర్ అన్న. ఒక అంకుటిత దీక్ష, ఒక మొక్కవోని ధైర్యం, నా దేశం నా దేశాన్ని అగ్రగామిగా చేయాలి, 2047 వికసిత భారత్ నా లక్ష్యం అని చెప్పుకొని ముందుకు పోతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకనే అన్ని బోల్డ్ డిసిషన్స్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 5 లక్షలు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ 6 లక్షలు అవుతుంది అనుకున్నారు, 6 ఉంటే 7 అవుతుంది అనుకున్నారు తప్ప 6 12 అవుతుందని ఎవరు కలగనలేదు. అట్లా ఈ దేశం లోపల అనేక సంచలన నిర్ణయాలకి, అది ఆర్థిక రంగంలో అయినా ఇంకే రక్షణ రంగంలో అయినా సైనికులకి సామర్థ్యం పెంచడంతో పాటు కాన్ఫిడెన్స్ని ఇవ్వడం కోసం ఈ హిమ్సెల్ఫ్ వెంట్